హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో టాటా ఏస్ ఈవీలో మనకి ఈవీ 1000 అని చెప్పేసి కొత్త వెహికల్ ఒకటి వచ్చిందండి. కొత్త వెహికల్ అంటే ఏదో కాదు, మనకు కావాల్సిన సిఎల్బి మోడల్ అండి. అంటే క్యాబ్ లోడ్ బాడీ. అంతకుముందు మన ఛానల్లో అయితే మనకి కంటైనర్ అలాగే ఫ్లాట్ బెడ్ ఈ రెండు కూడా మనకి వీడియో రూపంలో మన ఛానల్ అయితే ఉంటుంది. మన ఈ వీడియోలో లోడ్ బాడీతో వచ్చిన వెహికల్ గురించి అయితే తెలుసుకుందామండి. దీని ప్రైస్ ఎంత, దీని ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఏస్ ఈవీ 1000 వెహికల్ గురించి అయితే చూద్దాం. మనకి ఇది రీసెంట్గా అయితే వచ్చింది వెహికల్. మనకి ఫ్రంట్ వ్యూ చూస్తే కనుక ఈ విధంగా ఉంది. ఏస్ అలాగే టాటా లోగో, ఇది హెచ్డి ఫేసింగ్ లో ఉంది. ఈవీ 1000 అని చెప్పేసి మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అంటే 1000 అంటే 1000 kg అఫీషియల్ పేలోడ్తో వస్తుంది అనమాట అండి. కాబట్టి ఈవీ 1000 అని చెప్పేసి ఇచ్చారు. దీని స్పెసిఫికేషన్స్, దాని ఫీచర్స్ విషయంలో చూస్తే కనుక మనకి లిథియం అయాన్ బ్యాటరీతో అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుంది. దీని కెపాసిటీ వచ్చి 21.3 kW. మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చి 21.3 kW అయితే ఇచ్చాడండి దీనికి. అదే దీనికి మ్యాక్స్ పవర్, అంటే పవర్ ఎంత జనరేట్ చేస్తుంది అంటే 27 kW అని ఇచ్చాడు. అది మనకి కిలోవాట్స్లో అంటే మనకి తెలియకపోవచ్చు. హార్స్ పవర్లో చూస్తే 20 హార్స్ పవర్ వస్తుందండి ఇది. అంటే టాటా ఏస్ పికప్ ఎలా ఉంటుందో ఆ విధంగానే అయితే ఉంటుంది. దీని టార్క్ అయితే చాలా ఎక్కువ అయితే ఇచ్చాడు. టార్క్ అంటే ఇనిషియల్ స్టార్టింగ్లో ఎత్తుకునే పికప్ అయితే చాలా ఎక్కువగా ఉంది. దీని టార్క్ విషయంలో చూస్తే 130 అంటే 130 Nm టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అది 130 అంటే చాలా ఎక్కువ అండి. టాటా ఏస్ అయితే 45, 55 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. బట్ మనకి ఇది 130 అంటే V10 ఇంట్రాలో V10 వచ్చి అది 110 అండి, 110. బట్ ఇది 130 అంటే దాని మీద కూడా పికప్, ఇనిషియల్ స్టార్టింగ్ పికప్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు గ్రాడబిలిటీ, ఈ స్లోప్ ఎక్కి సామర్థ్యం ఉంటుంది కదండి, గ్రాడబిలిటీ. ఆ గ్రాడబిలిటీ అయితే మాత్రం 20% అయితే ఇచ్చాడండి. మనకు టాటా ఏస్ విషయంలో అయితే 22, 23 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. దీనికైతే కొద్దిగా 20 ఇచ్చాడు. అదే మనకి కంటైనర్ బాడీ అయితే 22 ఇచ్చాడండి గ్రాడబిలిటీ. దీని మ్యాక్స్ స్పీడ్ వచ్చి 60 km ఇచ్చాడు దీనికి. అంటే అంతకు మించి అయితే అంత స్పీడ్ అయితే ఉండదు, 60 అయితే ఉంటుంది. మనకి టైర్ విషయంలో చూస్తే కనుక 155 ఇచ్చాడండి. 155 13 అయితే ఇచ్చాడు టైర్ల విషయంలో అయితే. మీకు ఎదర కట్ల విషయంలో అయితే ఎదర రెండు కట్టలు ప్రొవైడ్ చేశాడు. మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అండి. ఇది ఛార్జింగ్ సంబంధించి ఫాస్ట్ ఛార్జింగ్, స్లో ఛార్జింగ్ అని రెండు రకాలుగా ఉంటుంది. మనకి ఛార్జింగ్ టైం విషయం చూస్తే కనుక 7 hours ఇచ్చాడండి. ఫుల్ ఛార్జింగ్ అవడానికి 7 hours ఇంట్లో పెట్టుకునేది అయితే. అదే మనకి స్పీడ్ ఛార్జింగ్ అవైలబిలిటీ లేదు ప్రజెంట్ మన చుట్టుపక్కల అయితే లేదు. కొన్ని స్టేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఆ స్టేషన్లో కనుక మనం పెట్టుకుంటే 103 నిమిషాలు అంటే 1:30 అంటే 2 గంటలకి లోపే మనకి ఫుల్ ఛార్జింగ్ అన్నది అవుతుంది. అది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ అయితే ఉండాలి. ఈ బాక్స్ అంటే ఇదేదో అనుకోవచ్చు, కానీ బ్యాటరీ అండి. ఇది బ్యాటరీకి అంతకుముందు ఓపెన్గా ఇచ్చాడు, ఇప్పుడు ఆ బ్యాటరీని క్లోజ్డ్గా ఇచ్చి మనకి బాక్స్ రూపంలో ప్రొవైడ్ చేశాడండి. ఇక్కడ అయితే ఫీజ్ బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ సేమ్ టైర్ల విషయంలో కూడా సేమ్ అండి. 13 155 Nm ఇచ్చాడు. మనకి కట్టల విషయంలో చూస్తే కనుక దీనికి వెనకాల కూడా 2 కట్టలు అయితే ఇచ్చాడండి. 2 కట్టలు ఇచ్చాడు. అంతేకాకుండా ఇక్కడ సపోర్ట్ ఇచ్చాడు, మనకి సపోర్టింగ్ రాడ్ కూడా ఇచ్చాడు, జోకర్. దీనివల్ల మనకి లోడ్ పడినా సరే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. మీకు మనకు బ్యాటరీ విషయంలో చూస్తే కనుక ట్రక్ కింద అయితే ప్లేస్ చేసి ఉంటుందండి బ్యాటరీ. ఈ వీడియోలో నేను అది మిస్ అయ్యాను, అది పాతది. ఆ వీడియోలో అది మీకు బ్యాటరీ అయితే లొకేషన్ అయితే ఇక్కడ ఉంటుంది ట్రక్ కింద. బ్యాక్ సైడ్ చూస్తే కనుక బ్యాక్ సైడ్ ఇలా ఉంది. మనకి సెన్సార్లు ఇవన్నీ కూడా కామన్ అండి. ఇక్కడ ఫుట్ కూడా ఇచ్చాడు, మనం పైకి ఎక్కడానికి అయితే ఫుట్ కూడా ప్రొవైడ్ చేశాడండి. ఇక్కడ మీకు లోడ్ బాడీ మెజర్మెంట్ విషయంలో చూస్తే కనుక
లోడ్ బాడీ వచ్చి పొడవు వచ్చి 7.1 అని ఇచ్చాడండి, అంటే 7 ఫీట్స్ మనం లెక్క చూసుకుంటే 7 అడుగులు అయితే పొడవు ఇచ్చాడు. వెడల్పు వచ్చి 4.6 ఇచ్చాడండి వెడల్పు. అంటే మనకి టాటా ఏస్ ఇంచుమించు టాటా ఏస్ లాగానే ఉంటుంది, 1 అంగుళం 2 అంగుళాల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అంతే, అది స్లైట్ డిఫరెన్స్, అదైతే మనకేం కనిపించదు. ఇది మనకి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే లైట్ వెయిట్ పర్పస్ ఉండి మనకి లోకల్లో తిరగాలండి. అంటే దీని కిలోమీటర్ రేంజ్ వచ్చి మనకి 161 ఇచ్చాడండి, సర్టిఫైడ్ 161 ఇచ్చాడు. మనం 161 వెంటనే వచ్చేద్దాం అంటే రాదు. మనకి స్టార్టింగ్ లో అయితే మనకి 100, 110, 120 ఆ రేంజ్ లో వస్తుంది. ఆ రేంజ్ లో వచ్చిన తర్వాత మనకి ఉండి కోల్ది అంటే సర్వీస్లు అయ్యి కోల్ది మనకి రేంజ్ అన్నది పెరుగుతుంది. సర్టిఫైడ్ అయితే 161 కంపల్సరీ అయితే వస్తుంది, కొద్దిగా టైం అయితే పడుతుంది. పైగా మీకు ఇది లోకల్ సరౌండింగ్ ఒక 150, ఒక 100 ఆ సరౌండింగ్ లో తిరుగుతూ మనకి ఈవీ వెహికల్ కావాలి అనుకునే వాళ్ళకి అయితే సూటబుల్ అండి వెహికల్ ఇది. పైగా మీకు దీని కెపాసిటీ పాసింగ్ వచ్చి మనకి టన్ను ఇచ్చాడు, అంటే దీని జీబీడబ్ల్యూ వచ్చి 21-20 అండి. అందులోంచి మనం ఎంటీ తీసేస్తే టన్ను పాసింగ్. మనకి ఇది అయితే టన్నున్నర 2 లోపు అయితే మనకి ఇది క్యారీ చేస్తుంది. దీని వారంటీ విషయంలో చూస్తే కనుక మనకి బ్యాటరీ వారంటీ వచ్చి 7 ఇయర్స్ అండి. 7 ఇయర్స్ 1,75,000 కిలోమీటర్లు అండి. 7 సంవత్సరాలు లేదా 1,75,000 కిలోమీటర్ల వరకు మనకి బ్యాటరీకి అయితే వారంటీ ఇచ్చారు. అంతకుముందు అయితే 6 సంవత్సరాలకి అయితే ఇచ్చారు. ఇది ఇప్పుడు రీసెంట్ గా దీనికైతే కొద్దిగా పెరిగింది 1 ఇయర్. అంతేకాదు వెహికల్ వారంటీ అని చెప్పేసి ఇచ్చాడండి. వెహికల్ వారంటీ అంటే ఏదో అనుకుంటా, అది మోటార్కి సంబంధించి అని నేను అనుకుంటున్నా. మోటార్ లేకపోతే ఇంటర్నల్ గా ఏదైనా పార్ట్స్ కి సంబంధించి వారంటీ అయితే 3 సంవత్సరాలు లేదా 1,25,000 కిలోమీటర్ల వరకు అయితే దీనికి వారంటీ విషయంలో అయితే ఇచ్చాడు. దీని కలర్ విషయంలో చూస్తే కనుక దీని పేరు వచ్చి ఎలక్ట్రిక్ ఓషన్ కలర్ అండి. పేరు ఎలక్ట్రిక్ ఓషన్, ఈ కలర్ పేరు. ఇది మనకి పాలపెట్టు రంగు అంటే మనకు అర్థం అవుతుంది. దీని కలర్ విషయంలో అయితే కొద్దిగా డిఫరెంట్ గా అయితే కనిపిస్తుంది మిగతా వాటితో కంపేర్ చేస్తుంటే. మనం క్యాబిన్ విషయంలో చూస్తే కనుక సేమ్ అండి, టాటా ఏస్ ఈవీ అంతకుముందు మనం చూసాం కదా కంటైనర్, ఆ విధంగానే ఉంది. దీనికి స్టీరింగ్ అంతా కూడా ఈ సేమ్ టాటా ఏస్ స్టీరింగ్ అయితే వస్తుంది మనకి. సేమ్ ఇక్కడ చూసారా గేర్ బాక్స్ ప్లేస్ లో మనకి న్యూట్రల్, రివర్స్, డ్రైవ్ మోడ్, ఈ మోడ్ ని బట్టి మనకి వెహికల్ అన్నది రన్నింగ్ అవుతుంది. మనకి డ్రైవ్ మోడ్ లో పెడితే రన్నింగ్ లో ఉంటది, న్యూట్రల్ అంటే న్యూట్రల్ చేసుకున్నట్టు, రివర్స్ అంటే ఆర్, ఈ మోడ్ బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి క్లచ్ ఫ్రీ అండి, క్లచ్ అయితే ఉండదు, ఎక్సలేటర్, బ్రేక్ ఈ 2 మాత్రమే ఉంటాయి ఈవీ విషయంలో. ఇక్కడ మనకి మీటర్ బోర్డ్ లో చూస్తే కనుక ప్రజెంట్ న్యూట్రల్ మోడ్ లో ఉందండి. ఎన్ కనిపిస్తుంది చూసారా, 112 కిలోమీటర్స్ అయితే తిరిగింది, 112 కిలోమీటర్లు. మనకి ఫ్యూయల్ అయితే ఇక్కడ చూడండి MTF, అంటే మనకి సేమ్ మనకి డీజిల్ వెహికల్ ఎలా చూపిస్తుంది అలాగే చూపిస్తుందండి ఇక్కడ కూడా. ఇక్కడ బ్యాటరీ సింబల్ అయితే కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది కాబట్టి అది ఛార్జింగ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఎన్ ఉందో చూసారా, అక్కడ న్యూట్రల్ లో ఉంది. ఇక్కడ మార్చామనుకోండి డ్రైవ్ మోడ్ లో పెడితే అది అక్కడ రెడీ అని ఉన్నది చూసారా, బ్లింక్ అవుతుంది గ్రీన్ కలర్ లో. ఇక్కడ నేను ఇక్కడ మారిస్తే ఇక్కడ మారిపోయింది, ఇక్కడ డ్రైవ్ మోడ్ లోకి వచ్చింది. అక్కడ దీన్ని మార్చుకుని మనం వెహికల్ రన్నింగ్ అయితే చేసుకోవాలి. ఇది యూఎస్పి పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చాడండి, యూఎస్పి పోర్ట్ ఇక్కడ ఇచ్చాడు. లైట్లకు సంబంధించి డమ్మీలు ఇక్కడ ఏమైనా డెక్ మనం వేసుకోవడానికి ఇచ్చాడు. అక్కడ బ్లో బాక్స్ మనకి ఏసీకి సంబంధించి అది ఇచ్చాడండి అక్కడ, అంటే ఏసీ కాదు కానీ ఏసీ మనం ఏమైనా ఫిట్ చేయించుకునేలాగా అయితే అక్కడ డమ్మీ ప్రొవైడ్ చేశాడు దాని విషయంలో. సేమ్ ఇక్కడ 1+1, ఇక్కడ సెంటర్ సీట్ కూడా లేదు. సెంటర్ సీట్ అంటే కొద్దిగా హైట్ గా ఉంటుంది కాబట్టి సీట్ విషయంలో అయితే లేదు. బ్యాక్ అయితే ఓపెన్ గా అయితే ఇచ్చాడండి, విండో ఓపెన్ గా అయితే ఇచ్చాడు. దీనికి హెడ్ రెస్ట్ అయితే ఇచ్చాడు, రెండిట్లకి కూడా హెడ్ రెస్ట్. పైన కూడా మీకు సీలింగ్ అంతా ఇదంతా కూడా సేమ్ టాటా ఏస్ లాగా ఉంటుందండి. హెచ్డి మోడల్లో ఎలాగ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మనకి దీంట్లో అయితే ఉంటుంది. ఇది పార్కింగ్ సింబల్, పార్కింగ్ సంబంధించి మనకి సేమ్ మనకి టాటా ఏస్లో ఎలాగ ఉంటుందో ఆ విధంగానే ఉంటుందండి ఇది కూడా. మన క్యాబిన్ విషయంలో అయితే ఇలా ఉందండి. ఫీచర్స్ చూసారు కదండి. దీని
ప్రైస్ విషయంలో చూస్తే కనుక దీని ఎక్స్ షోరూమ్ వచ్చి 11,46,000 ఉందండి. ఎక్స్ షోరూమ్, ఓన్లీ ఎక్స్ షోరూమ్. దానికి లైఫ్ ట్యాక్స్ అన్నది ఫ్రీ ఇచ్చాడు, అంటే ఇది 75 నుంచి 80,000 వరకు లైఫ్ ట్యాక్స్ అయితే ఉంటుంది. కాకుండా దానికి ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మనకి యాడ్ అవుతాయి. దాంతోపాటు షోరూమ్ స్కీమ్ కూడా వస్తుందండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ చూడాలి, తీసుకోవాలి అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న షోరూమ్ అయితే సంప్రదించండి. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.